అన్నా నరేష్ మా ఇంటి దారి బాగానే దొరికింది. దా కూసో. అంత మంచిదేనా దీపు? ఏం మంచక్క, అసలు ఇంట్లో ఏం గడవట్లేదు, ఏం బాగాలేదు అసలు. ఏం లేదన్నా, షేర్ మార్కెట్లో లాస్ అయినా. నేను మా ఫ్రెండ్ కలిసి కొత్త బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం. కొంచెం అప్పుగా మీరు ఏమన్నా మనీ ఇస్తారేమో అని వచ్చామన్నా. మా దగ్గర ఎక్కడ ఉన్నాయి నరేష్ పైసలు? మొన్న జాగా అమ్మినాం కదా, మా పాప పేరు మీద ఫిక్స్డ్ చేసినాం. మీకు తెలిసిందే కదా అవి. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది కూడా మా పాప పెళ్లి కోసమే అని నీకు తెలిసిందే కదా నరేష్. ప్లీజ్ అన్న అర్థం చేసుకోండి. ఎలాగో లోన్ అప్లై చేసిన 1 month లో మీకు ఇచ్చేస్తుంది. నాకు వేరే దారి కూడా లేదు. ప్లీజ్. పాప పెళ్లి కోసం పక్కన పెట్టిన డబ్బులు అబ్బావి. అదే కానీ ఇక 1 month ఇస్తా అంటుండు కదా, మరి 1 month ఖచ్చితంగా ఇస్తావు కదా? ఓకే అన్న, పక్కా ఇచ్చేస్తా. 1 month లోపే ఇచ్చేస్తా. ఓకేలే నరేష్, రేపు మధ్యాహ్నం వచ్చి తీసుకో, అరేంజ్ చేసి పెడతా. సరే అన్న. 1 month లో ఇచ్చేసేయాలి చూడు నరేష్, ఎందుకంటే ఇది పాప పెళ్లి కోసం అని పక్కన పెట్టుకున్న పైసలు. సరేనా? థ్యాంక్ యూ అన్న. టైంకి దేవుడిలాగా హెల్ప్ చేసినావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనన్నా. అంత పెద్ద మాటలు ఎందుకులే నరేష్, అయినా మనిషికి మనిషి సహాయం చేసుకోవడంలో తప్పేముంది? లోన్ 1 month లో వస్తుందన్నావు కదా, 1 month లో ఇచ్చేసాయి నరేష్. ఓకేనా? సరే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే. Several days later. ఇంట్రెస్ట్ అన్న? అరే అసలు ఇస్తా అన్నావు కదా, మళ్ళీ ఇంట్రెస్ట్ ఇస్తున్నావు ఏంది? 1 month లో లోన్ వస్తా అనుకున్నా, రాలేదు. ఇప్పటికైతే ఇంట్రెస్ట్ తీసుకో అన్నా. నీకు ఇంట్రెస్ట్ కోసం ఇవ్వలేదు నరేష్, నీకు అవసరం ఉన్నాయని ఇచ్చేసినాను. నాకు ఇంట్రెస్ట్ ఏమవుతుందో అసలు అమౌంట్ ఇచ్చేసాయి. పర్లేదన్న, మళ్ళీ మీకు లాస్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ వచ్చేస్తే ఎలాగో లోన్ ఇచ్చేస్తా అన్న. సరే నెక్స్ట్ వీక్ ఇచ్చేసాయి. సరే. ఓకే. Several days later. ఓకే అండి, ఉంటాం. బాయ్. అమ్మయ్య, ఎటువంటి అమ్మాయి నిశ్చితార్థం అయితే అయిపోయింది సంధ్య. నిశ్చితార్థం అయిపోయిందబ్బా. 4 రోజుల్లో పెళ్లి ఉంటది. నరేష్ పైసలు ఇయ్యడా ఇక? అబ్బా ఎన్నోసార్లు కాల్ చేస్తున్నా అబ్బా, కాల్ లిఫ్ట్ చేస్తాను, మళ్ళీ ట్రై చేస్తున్నా. Several days later. అరే ఏమైంది నరేష్? ఫోన్ లిఫ్ట్ చేస్తున్నావు, ఇంటికి వస్తానేమో లేవని చెప్పిస్తున్నావు. పైసలు ఎప్పుడు ఇస్తావు నరేష్? ఇస్తా అన్న, పారిపోతానన్నా. ఇంట్రెస్ట్ చేయలేమన్నా? ఇంట్రెస్ట్ పైసలు తినలేను. ఏంది నరేష్, నేను ఇంట్రెస్ట్ ఇయ్యలే కదా, నేను మా పాప పెళ్లి కోసం అని పెట్టుకున్న పైసలు నీకు ఇచ్చినా కదా. ఇప్పుడు నాకు అర్జెన్సీ ఉన్నాయి నరేష్. ప్లీజ్ నరేష్, ప్లీజ్ అర్థం చేసుకో నరేష్, ప్లీజ్. ఇస్తలే, నాకు వారం ఇస్తపో. ఏంది కుక్కలాగా చీదరించుకుంటావు? నువ్వు అత్త పైసలు ఏదో చూసుకుంటా. నాకు ఇయ్యను పో, ఏం చేసుకుంటా వేసుకోపో. మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మన వాళ్ళు అనుకొని మనం ఎవ్వరికి ఇచ్చినా కూడా తిరిగైతే మనకు రావట్లేదండి. ఇది రియల్ గా ప్రజెంట్ లోకంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్.